ఇప్పటివరకు మీరు చూసిన విషయాలేంటో తెలుసా? 2020 కరోనా వైరస్ తర్వాత నుండి లోకంలోకి వచ్చిన పరిస్థితులు అంతా గందరగోళం. ఏ దేశం చూసినా ఎంతమంది నాయకులు వచ్చినా పరిస్థితులు మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రతి మనిషి ఈ సంవత్సరం అయినా అంతా బాగుంటుంది అనుకుంటుంటే ఇంకా తీవ్రమైన విషయాలను ప్రతి దేశంలో చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారణాలు ఏంటి అని మీరెప్పుడైనా ఆలోచించారా? వీటిని ఎందుకని ఆపలేకపోతున్నారు? ఎవరికి సాధ్యం కావడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా? ఈ వీడియోలో ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటో చూడబోతున్నాం. ఇవి అంత్యదినాలు, యేసుక్రీస్తు రాకడ సూచనలు అని మనకు తెలుసు. వాటితో పాటు మరొక ప్రాముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అది జరగడానికి ఈ పరిస్థితులు పుట్టుకొచ్చాయి, ఇంకా వస్తున్నాయి. దేశాల్లో ఇంతటి నాశనం, ఆర్థిక నష్టం జరుగుతుంటే ఏ నాయకులైనా ఊరుకోగలరా? వారు ఎంత చెడ్డవారైనా సరే వారి అధికారం పోగొట్టుకోకుండా ఉండడం కోసం ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి ఎదుర్కోలేక దేశాన్ని ఎలా బాగు చేద్దాం, ఉన్న పరిస్థితులను ఎలా పరిష్కరిద్దాం అని కలిసికట్టుగా కూర్చొని ఆలోచిస్తారు. ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం మన భారతదేశ ప్రజల మీద కాశ్మీర్లో దాడి జరిగిన విషయం మనం విన్నాం, చూశాం. ఎవరం కూడా మౌనంగా ఉండలేకపోయాం. కులమత భేదాలు లేకుండా అందరూ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా భారత బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. ఏం జరిగినా మేమంతా ఒక్కటే, శత్రువులను వదలకూడదు అన్నారు. ఇలాంటి అన్యాయాలు, దాడులు, ఉగ్రవాదులను అరికట్టడానికి ఏమన్నా చేద్దామని భారత ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలబడ్డారు. ఇలాంటి ఒక సంఘటన ప్రతిపక్ష పార్టీలను కూడా అధికార పార్టీల వైపు తిప్పేలా చేసింది. ప్రధానమంత్రి అయిన మోడీ గారిని వ్యతిరేకించేవారు కూడా బీజేపీ తీసుకోబోయే నిర్ణయాలతో, ఆలోచనలతో ఏకీభవించేలా చేసింది. ఇది రీసెంట్ గా జరిగిన విషయం కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని త్వరగా గ్రహిస్తారని ఈ విషయం చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక సంఘటన ఇరు వర్గాలను ఏకం చేసింది. ఇలాంటి సంఘటనలు ప్రతి దేశంలో జరుగుతున్నాయి. ఉగ్రవాదంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి నష్టపోయిన దేశం యుద్ధానికి వెళ్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. యుద్ధాలు మొదలవుతాయి. అప్పుడు కూడా సామాన్య ప్రజలు నష్టపోతారు. భయం మొదలవుతుంది. వస్తువుల మీద ధరలు పెరిగిపోతాయి. ఆర్థికంగా దేశం నష్టపోతుంది. మరోపక్క దేశం సంరక్షణ కోసం పోరాటం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో ఇవే వింటున్నాం. గొడవలు, యుద్ధాలు, ఆర్థిక నష్టాలు, అమాయక ప్రజల మీద భారం, వస్తువుల ధరలు పెరగడం, మతాల పేరుతో గొడవలు, నిరసనలు, ప్రభుత్వ పని విధానం మీద వ్యతిరేకతలు. ఇలా మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇతర దేశాలతో సంబంధాలు సరిగ్గా లేకపోవడం, బయట నుండి వచ్చే శత్రువుల వలన, దేశంలో రేగే అల్లర్ల వలన, కులమత వివక్ష వలన, ఇలా దేశం ఎన్నో కారణాలతో నష్టపోతుంది. ప్రతి దేశంలో ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా కామన్ గా జరుగుతున్నాయి. కానీ ఏ దేశమైనా, ఏ నాయకులైనా ఎన్ని రోజులను చూస్తూ ఊరుకోగలరు? ఈ నష్టాలు జరగకుండా ఉండటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వాటికి పరిష్కారం దొరకడం లేదు. కొంతకాలం వరకు శాంతి ఒప్పందం అంటారు, అవి ఫెయిల్ అవుతాయి. మళ్ళీ యుద్ధాలు. ఇలా జరగడం చూసి ఉన్న దేశ అధినేతలంతా బైబిల్ చెప్పిన ఒక పని చేయబోతున్నారు. బైబిల్ చెప్పినట్టు జరగడానికే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు పుట్టాయి. మన భారతదేశంలో జరిగిన సంఘటనతో అందరూ కలిసి ఒకే వైపు నిలబడడానికి ఎలా వచ్చారో ఇప్పుడు ప్రపంచ దేశ నాయకులంతా ఒక తాటి మీదకి రాబోతున్నారు. సేమ్ బైబిల్లో బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. అప్పుడు నిమ్రోదు ప్రజలకి మనమంతా ఒక గోపురం కట్టుకుందాం అనే ఆలోచనలోకి ఎలా తెచ్చాడో ఇప్పుడు కూడా అదే నిమ్రోదు ఆత్మ కలిగిన వాడొకడు ప్రపంచానికి ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు. అనగా ప్రకటన గ్రంథంలో రాయబడ్డ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి తన ఆలోచనలతో ప్రపంచ దేశాల్ని ఐక్యం చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో అపవాది యొక్క రాజకీయ శక్తి, అపవాది యొక్క మత శక్తి గురించి చెప్పబడింది. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, మొదటి మృగం ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. దేశాలను తన నాయకత్వం కింద ఏకం చేస్తాడు. అబద్ధ ప్రవక్త, రెండవ మృగం, ఒక ప్రపంచ మతాన్ని స్థాపిస్తాడు. క్రీస్తు విరోధికి సపోర్టుగా ఉంటూ అందరూ క్రీస్తు విరోధికి లోబడేలా చేస్తాడు. సముద్రం నుండి వచ్చే జంతువు క్రీస్తు విరోధి. అతను సాతాను శక్తితో లోకాన్ని మోసగిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా దూషణాత్మక మాటలు పలుకుతాడు. దేవుని పరిశుద్ధులపై యుద్ధం చేసి వారిని జయిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా అధికారం చెలాయిస్తాడు. ఇది క్రీస్తు విరోధి వాడి రాజ్యం యొక్క రాజకీయ శక్తిని, వారికున్న మిలిటరీ పవర్, ఆర్థిక శక్తిని సూచిస్తుంది. భూమి నుండి వచ్చే జంతువు అబద్ధ ప్రవక్త. అతను క్రీస్తు విరోధి కోసం ప్రచారకర్తగా పనిచేస్తాడు. అద్భుతాల కోసం ఆకాశం నుండి అగ్ని తీసుకురావడం లాంటి పనులు చేసి జనులను మోసగిస్తాడు. క్రీస్తు విరోధి కోసం విగ్రహాన్ని నిర్మించి ఆరాధనను చేయమంటాడు. 666 గుర్తును అందరిపై బలవంతంగా విధిస్తాడు. అది లేకపోతే వాణిజ్యం చేయలేరు. ప్రతి మనిషికి అది కంపల్సరీ చేస్తాడు. అతనే లోకానికి చివరి అధికారి అవుతాడు. ఒక్కసారిగా ప్రపంచ నాయకుడిగా మారతాడు. ప్రపంచం అంతా అతన్ని నమ్ముతుంది. క్రీస్తు విరోధి రాజకీయంగా ప్రపంచ దేశాలను ఐక్యం చేస్తాడు. అబద్ధ ప్రవక్త ప్రపంచ మతాలను ఐక్యం చేస్తాడు. వీటినే వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ రిలీజన్ అంటారు. చివరికి వన్ వరల్డ్ కరెన్సీ అనే వ్యవస్థ దగ్గరకు తీసుకువెళ్తారు. ఆ వ్యవస్థ ప్రతి మనిషిని ఒక ముద్ర వేసుకోవాలి అని చెప్తుంది. క్రీస్తు విరోధి వాడి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
వీటి కోసమే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అంతా యుద్ధ వాతావరణంలో నిండిపోయింది. ఈ పరిస్థితులను మార్చి ప్రపంచానికి శాంతిని నిర్దేశించే వాళ్ళు కావాలి. దేశాలన్నీ మళ్లీ పూర్వవైభవం పొందుకొని సంతోషంగా శాంతితో జీవించాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడతాయి. ఇప్పటికే దేశ నాయకులు ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ దగ్గరకు వెళ్తాయి. అన్ని రంగాలలో మెరుగైన అభివృద్ధి తీసుకురావడానికి చాలా ఆలోచనలు, ప్రణాళికలు అభివృద్ధి చేస్తారు. ఈ విషయం గురించి పూర్తి వీడియో చేశాను చూడండి. ఈ సమయంలో క్రీస్తు విరోధి తన రాజకీయ శక్తి ఉపయోగించి అన్ని దేశాలను ఒక తాటి మీదకి తెచ్చి ఒకటే ప్రభుత్వం, వన్ వరల్డ్ గవర్నమెంట్ స్థాపించడానికి మనం చూస్తున్న పరిస్థితులు క్రీస్తు విరోధికి గొప్ప అవకాశంగా మారతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలన్నీ రాజకీయంగా క్రీస్తు విరోధితో కలవడానికి ప్రతి దేశంలో యుద్ధాలు, విపత్తులు, ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి. మరోపక్క ప్రతి దేశంలో మత విద్వేషాలు. ఇవి ఆపడానికి అబద్ధ ప్రవక్త శాంతి అనే నినాదంతో బయటకొస్తాడు. అన్ని మతాలు సమానం, అందరం కలిసికట్టుగా ఉండాలని అబద్ధ ప్రవక్త అన్ని మతాలను, ఆయా మత నాయకులను ఏకం చేసి అన్ని మతాలు ఒక్కటే, అందరం దేవుని బిడ్డలం అని గొర్రెపిల్లలా మాట్లాడతాడు. ప్రపంచాన్ని మోసం చేయడానికి వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచమంతా ఒక్కటే మతం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆల్రెడీ అలాంటి ఒప్పందాలు ఇప్పటికే జరిగాయి. శాంతి నినాదంతో ప్రపంచ మతాలను కలిపే అబద్ధ ప్రవక్త ఎప్పుడో బయలుదేరాడు. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ అనేవి క్రీస్తు విరోధి యొక్క రాజ్యం. ఈ రాజ్యం ఏర్పడాలి అంటే ప్రపంచ నాయకులు వాడి చేతుల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ప్రతి దేశం ఏదో కారణంతో నష్టపోవాలి. అందుకే ప్రపంచంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి, ప్రపంచంలో శాంతి తీసుకురావడానికి అన్ని దేశాలకు ఒక్కడే దిక్కవుతాడు. అతను క్రీస్తు విరోధి తరపున ఉండే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త మొదటిగా వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచ శాంతి పేరుతో బయలుదేరబోతున్నాడు కాదు, అబద్ధ ప్రవక్త బయలుదేరాడు. అతను శాంతి గురించి ఎక్కువగా మాట్లాడతాడు. అయినా కానీ అతను అపవాది వేసుకున్న వేషం. శాంతి పేరుతో వచ్చి ప్రపంచ దేశ ప్రజలను క్రీస్తు విరోధికి, వాడి ప్రతిమకి ఆరాధన చేసేలాగా చేస్తాడు. క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకోవడానికి బలవంతం చేస్తాడు. వాడి ప్రతిమను ఆరాధించమంటాడు. ఈ పరిస్థితులు రావడానికి, దేవుని లేఖనాలు నెరవేరడానికి సమయం చాలా దగ్గర పడింది. ముఖ్యంగా 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన క్రీస్తు విరోధి, పాపపురుషుడు, అబద్ధ ప్రవక్త, ఘటసర్పం, మృగం బయలుపడే సమయం దగ్గరలోనే ఉంది. ఈ విషయాలన్నీ విన్నాక మీకు అబద్ధ ప్రవక్త ఎవరు, అతన్ని ప్రపంచం ఎలా నమ్ముతుంది అనే ఆలోచనలు కలగొచ్చు. ఆ అబద్ధ ప్రవక్త యుద్ధాలను ఆపి శాంతి కలుగు చేయడానికి వస్తాడు. మనం చూస్తున్న ఈ యుద్ధ వాతావరణం అతని రాక కోసమే. బైబిల్ లేఖనాల ప్రకారం అతను ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలోకి ప్రవేశించి వారి మందిర స్థలానికి సహాయం చేస్తాడు. దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుతాడు. ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఆ అబద్ధ ప్రవక్తను మెస్సయ్యగా నమ్ముతారు. ఎన్నో ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని పని ఆ అబద్ధ ప్రవక్త చేశాడు అంటే అతను నిజంగా దేవుడు పంపిన వ్యక్తి అనుకుని ప్రపంచం అంతా మోసపోతుంది. ఈ పరిస్థితులు రావడానికి ప్రపంచం సిద్ధమైంది. ఎప్పుడైతే ఆ అబద్ధ ప్రవక్త ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి వారికి శాంతి ఒప్పందం కుదుర్చుతాడో అది యేసుక్రీస్తు చెప్పిన మహాశ్రమల కాలానికి, అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు మేఘాల మీద యేసుక్రీస్తును కలుసుకునే సమయానికి గుర్తు. అనగా రహస్య రాకడ జరిగే సమయం. ఈ లోకం క్రీస్తు విరోధి చేతికి అప్పగింపబడుతుంది. అదే సమయంలో దేవుడు ఆ క్రీస్తు విరోధి చేతి నుండి తన ప్రజలను కాపాడడానికి మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. కడబూర మ్రోగిస్తాడు. సమాధులు తెరవబడతాయి. మన దేహాలు మార్పు పొందుతాయి. ఇక్కడికి రండి అనే స్వరంతో మనల్ని పిలుస్తాడు. మధ్య ఆకాశంలో యేసుక్రీస్తును కలుసుకోవడానికి మేఘాల మీద కొనిపోబడతాము. ఆయనతో పాటు పెండ్లి విందులో పాల్గొంటాము. ఇవన్నీ జరగడానికి ఎంతో సమయం లేదు. అబద్ధ ప్రవక్త సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు విరోధి రాజ్యం సిద్ధంగా ఉంది. శాంతి కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయి. యేసుక్రీస్తు సిద్ధపడిన తన ప్రజలను కొనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక సమయం లేదని చెప్పడానికే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఇంకా వస్తాయి. ఎందుకో తెలుసా? ఈ విషయం చెప్పడానికి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.